హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్. ఎంకేటీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారుల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ పిల్లగాని సంగతి అక్కడుంటనే గాని ఆడవాళ్ళ మనసు లక్క సొంటిది, మొగుని మనసు రాయ సొంటిది. ఆడవాళ్లతోనే సుట్టిరికం అన్నారు, ఆడవాళ్లతోనే బంధుత్వం అన్నారు. ఆనాడు కన్న తండ్రి పెంట మీద పెళ్లి చేసి ఉష్కతోని పోలు పోసి పాత నులక తాడుకు పసుపు కట్టినా గాని తండ్రిని ఒక్క మాట అనలేదు. ఆడి బిడ్డ శాపన తప్పది. నా తండ్రిని నేను ఎందుకు మాటనన్నాని మాట అనకుంటా, తండ్రిని ఒక్క మాట అనకుంటా కొంగుల మన్ను పోసిన గాని తండ్రిని ఒక్క మాట అనలేదు. అప్పుడు ఆ తండ్రికి కాలిరిగిందన్న వాళ్ళ చిన్న బిడ్డకు తండ్రి మీద ప్రేమలు పట్టే. అయ్యో నాయన అక్కలు నిన్ను ఎట్లా చూసుకుంటాను, నీకు అన్నం పెడతాను, నీకు అన్నం పెడతలేదు, ఈ అల్ల నేను వస్తానా నీకు అన్నం పెడతానన్నది గుణవంతురాలు గుణసుందరి దేవి. నా తండ్రి ముఖము చూసుకుంటానని కరగంట పుట్టాడు, కంటతడి పెట్టుకుంటా. నా భర్త ఎట్లయినా నాగలోకం పోతాడు, నాగమాణిక్యం తెస్తాడు. తెచ్చిన తర్వాత నా తండ్రి కాలు అతుకుతుంది, ఆ రాజ్యం మాకు ఇయ్యకున్నా పర్వాలేదు, నా తండ్రి బ్రతకాలే అని ఏడ్చుకుంటా గుణసుందరి దేవి. శ్రీరామ నీ నామం, శ్రీరామ నీ నామం సుందరి దేవి కూడా అక్కలున్న తల్లి సుందరి ఇంటి ముందుకు వచ్చింది గుణ సుందరి దేవి. అక్క ఇంగ్లీష్ మాట్లాడతానా అక్క? అక్కయ్య పెద్దక్క, నేను మీ తోడబుట్టిన చెల్లెను గుణసుందరి దేవిని. దీన్ని ఎక్కడో చూసినట్టున్నది. నడిపక్క ఇక్కడ ఉన్నది అక్కయ్య. దానికి చెల్లి అనిపిస్తాయి. నేను మీ తోడబుట్టది. ఎవరండి ఎక్కడి నుంచి వచ్చినవే? బాపు దేవుడని ముక్కినాం మేము. మాకు మంచిగా పెళ్లి చేసిండు. రాజ్యం దేశం అప్ప చెప్తానన్న ముసలి కొడుకుని కాలు ఇరిగింది. ఆ కాలు ఇరిగిన లంచ కొడుకును ఆ పీట పొంద మీద మా నులక మంచం మీద ఆయన వారేస్తే ఆడ అనలే తింటాడు, అనలే పోతాడు. అయితే తండ్రి కాలు ఇరిగిందని పెంట పొంద మీద వారేసుకుంటారు. ఇంట్లో తీసుకుపోయి మంచిగా అన్నం పెట్టి మా అయ్య మా ఇష్టం నీకే. అంటే మీకు అయ్యా నాకు కాదా తండ్రి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవే? నేను మీ తోడ ముగ్గురం మనం పురాణ ఎరకలో నువ్వు పట్టుకొని పోయినావు. ఎరకలో నీకు దేవుడు అయిందా? ఏ కుడికాలు కూర్చోాలి, 20 కాలు మండి ఇప్పుడు గుమ్మంత గూను, గుమ్మడికి అంత రాసపుండు, చీములతో
మీ మొగలు బాబు ఎట్లా అరుచుకుంటాను మా మొగలు చూడు చూడు 2 పర్రోలు చీకిన దిగ్గున్నట్టు చూడు నా మొగడు దేవుడు చూడు ఎట్లా చూసుకుంటాడు అక్క కానీ మొగని ఇట్లా నేను చెల్లెని ఇక్కడికి వస్తే ఎరుకలో నీ వేసుకున్నావు నువ్వు పోపం అంటారు నేను ఎంతైనా మీ తోడబుట్టిన చెల్లెని రమ్మని మాట్లాడకు నువ్వు మళ్ళా మాట్లాడితే ముసలాన్ని ఇంటి పెంట మీద వారేస్తారా అరిగడ్డి నులక మాసం వేసి పారేస్తాం మరి ఇంట్లో ఇంట్లో అబ్బో ఇంట్లో వేసినట్టు అంటే దబ్బని ఇంట్లో చచ్చిపోతే అయ్యగారిని అడిగితే ఇల్లు ఇచ్చి పెట్టమంటాడు ఆ ఇల్లు ఇచ్చి పెట్టిన ఏడిపోతాం ఇల్లు ఇచ్చి పెట్టి ఏడిపోతాం మా తోలికి రాకు నేను మంచిదాన్ని కాదు మరి మరి ముసలాడు పాపం ఒక్కనాడు తానం లేదా తండ్రి సంపాదించిన ఆనాడు నాకు నా భర్త గొప్పోడు అన్నందుకు ఆ ఒక్కనాడు ఆ ముసలాన్ని ఆ బట్టలన్న విండి తేందే అబ్బో నా మొగం చెప్పిండ నేను నా ముసలాన్ని వింటాను వింటుందా అవ్వ నేను పిండుడా నేను అవ్వ మొగోళ్ళ బట్టలే పిండ నా మీద నాయన ఉన్నాడు కాదు ఈ నాయన విడిచిపెట్టి నీకు ఇంకో నాయన ఉన్నాడా ఎవడాల రాజన్న దేవుడు దేవుడు ఉన్నాడా దారుణం చేయించుకున్నా ఎప్పుడా రాజన్నకు దారుణం చేయించుకున్నా ఇప్పుడు అన్ని గుళ్ళే మూసిండే కాదే గుళ్ళు ముయ్యక ముందే కరోనా రోగం రాకముందే ఎందుకంటే నా మొగడు చల్లగా ఉండాలి నేను మంచిగా ఉండాలి నా సంసారం మరి నీ మగడు ఎప్పటికీ నాతోనే ఉంటాడు కదా నువ్వు ఎట్లా పోయినావు నీ మగని ఎప్పుడు తీసుకుపోయినావు అయ్యో నేను మాట ఆడిడ తిరిగిన దేవుళ్ళు నడుచుకున్నా అల్లు పట్టించిన అక్కడిక్కడ తిరుగుతా అందరు అన్నారు కదా దారుణం చేయించుకుంది అస్సలే పోరాగాళ్ళు గారు అన్నారు అయ్యో ఎట్లా మరి ఎట్లా కానీ బాగా ఆలోచన చేసిన నా మొగంతో చెప్తే రాను అన్నాడు నా రాకుంటే గోసుల మొగడని చెప్పిన ఒక్కదాన్ని పోయినవాడు కొత్త దారుణానికి 750 అన్నాడు పాత దారుణానికి 350 అన్నాడు సమకూర్తాయి ఓ రేగా పిండి బస్తాల దారు ఇక మునుపటి లెక్క ఉండాలి రాజన్నది ఇంత పొడుగు లేదు ఏంటి చూలేవరా లజ్జ కొడుక లైట్స్ గింతే ఇక మునుపటి లెక్క ఈ ఇల్లు తిరిగి 5 ఇల్లు తిరిగి బుచ్చవాడు ఖర్చు లేదు ఇక ఇంటి బుచ్చమని ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి గర్వ దాటి పార్వతి రాసిన బుచ్చమని గర్వం నిలబడితే ఇంట్లోకెళ్ళి ఒక వచ్చి క్రికెట్ వేసినాక మళ్ళీ ఇంట్లోకి పో మరి నీ మొగలు లేకుండా నీకు సాంబశివుడయ్య గారు నీకెట్లా చేసిండు అన్నాడు నీ మొగలు లేకపోతే నీకు ఎట్లా చేయాలన్నామా నీ మొగలు తీసుకురాపమ్మన్నాడు నా మొగలికి ఇట్టం లేదు బాంచన ఎట్లా అయితే గట్లా ఒక్కదాన్ని నచ్చిన చెయ్యాలి బాంచన చెప్పి కాళ్ళు పట్టుకున్నా మరి నీ మొగంది ఏమన్నా వస్త్రం తెచ్చినవా వస్త్రం అంటే ఏంటని నేను అన్నా అయ్యో నీ మొగంది తువ్వాలో ఇంకో తెచ్చినవా అన్నాడు అయ్యో నాకేం దొరకలే బాంచన అదుర్త కొద్ది తెచ్చిన నా మొగంది పాత డైరీ దొరికింది పాత డైరీ పొక్కగా ఈ కొమ్ముకు ఊడేసిండు ఆయనతో దారుణం చేసి ఆ గట్ట దారుణం చేయించుకున్న మనిషిని నేను ముసలో ఈ బట్టలు వింటాను నేను వింటానా నా మొగాడు చూడు మొన్న కరోనా రోగం వచ్చింది ఎవరు బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ అక్కడ ప్రధానమంత్రి చెప్పిండు ఇక్కడ మన కేసీఆర్ చెప్పిండని ఎంతో ముద్దుగా సాటిమూర పెట్టిన లాక్డౌన్ ఉన్న పిల్లగా ఇంట్లోకి బయటికి వెళ్ళకు పోలీసు వాళ్ళు నీ ముద్దు వాళ్ళు కొట్టారు అన్న అంటే కొన్ని రోజులు మంచిగా అన్నాడు సపడే ఉండద్దా ఇంకో 29 తారీఖు దాకా ఉంటే అయిపోతుంది కదా మన గ్రీన్ జోన్ లో పడ్డది పెద్దపల్లి జిల్లా అన్నాడు మొన్న పుష్కన ఆయన బండి పట్టుకొని బయటకు పెరిగిండు అందుకున్నారు ఈ పంత వాళ్ళు కొట్టి ముడ్డి సాగు చేసి అచ్చింటిగా మూల కూర్చుంటే ఒకటే మూలుగుడు జెండుబాబు రాసిన ఇంత అంత తక్కలాకు తెచ్చిన ఐలాకు తెచ్చిన మసలు పెట్టిన అలా పిచ్చాకేసి మసలు పెట్టిపోసిన కానీ పిచ్చి చేస్తాను ఇయో గిట్లా అయింది ఎవరు నేను బట్టలు వింటాను సరే నన్ను ఇంట్లో కన్నా రాని ఇంటి తండ్రి నన్ను మంచిగా నువ్వు ఎరకలు దానివే ఎరకలో పట్టుకపోయినవే అని కుట్టాది రోగమే లంచముండ మా ఇంట్లోకి ఎట్టేవే దగ్గినది ఆకుతే తుమ్మినది అదే కరోనా రోగం నుంచి నీకు అన్నారు ఎరుకలోని వేసుకున్నారే నీ భర్త ఎరుకలోడు కులవదత్తుని వేసుకుందామని ఇద్దరు అక్కలు ఏళ్ళని చేస్తాను అనరాని మాటలు అన్న వాళ్ళ భర్త చెప్పిన మాట మర్చిపోయింది ఏవే అక్క మొదల సుందరి వేవి ఓ సుగుణ సుందరి వేవి నా భర్త మాత్రం ఎరకలవాడు కాదు నా భర్త ఎరకలవాడు కాదు నా భర్త కూడా మక్తశీల రాదన్నాడు మక్తశీల రాదనటల్లకు ఈ పిల్లగాడు కుష్ఠాది రోగంతోనున్నాడు అడవిలకు రావంగానే ఇద్దరు అన్నలు కలిసిండ్రు అన్నలతోనే చెప్పిండు కుష్ఠాది రోగంతోని నాకు నాగమాణిక్యం దొరికిందా అని పిల్లగాడు చెప్పంగానే ఇద్దరు అటువంటి ఆ పిల్లగాన్ని పట్టిండ్రు బావి లోపల తొప్పిండ్రు
ఇద్దరు ఆ అన్నదమ్ములు వానికెందుకు రాజ్యంగా ఉన్నాను ఆ బావి లోపల దొబ్బంగానే ఈమె మాట ఎప్పుడు ఒక్కటయింది వాళ్ళు బావిలో దొబ్బుడు ఒక్కటయింది అంతలనే బావిలో పిల్లగాడు గుడ్డేలుగా అవతారం ఎత్తిండు. అప్పుడు గుడ్డేలు అవతారంతో బాధపడుతున్నాడట. పల్లూకమంటే గుడ్డేలుగా అవతారం ఎత్తిండు బావి లోపల బాధపడతాండు ధరలు పట్టుకొని ఎక్కబోతాండు గాని ధరణ దారి మల్ల బావిల నీళ్ళల్లో పడతాండు. ఓ బామా గుణ సుందరి దేవి ఎంత మోసం చేసినవు బామా నేను వద్దు వద్దని చెప్పిన రాంగనే ఎవరు హేళన చేసినా నా భర్త పేరు మక్తశీల రాదని చెప్పకు నా భర్త ఎరుకలు ఎల్లయ్యే అని చెప్పు అన్నగాని బామా ఎంత మోసం చేసినవు నిన్ను ఎవరు హేళన చేసిండ్రు బామా ఎవరి మాటలు పట్టుకొని నా భర్త పేరు మక్తశీల రాదని మాట చెప్పినవు బామా నేను బంధుకమంటే గుడ్డి ఎలుగునైపోయినా బామా నువ్వు అక్కడ నేను ఈ బావి లోపల నా ప్రాణం పోతుందో ఏమో నన్ను కాపాడేటోళ్ళు లేరు భగవంతా అనుకోని బగా పిల్లగాడు కలకల కన్నీరు తీస్తాండు. ఈ పిల్లగాడు కలకల కన్నీరు తీయంగా పిల్లగాని శోకం ఎండుకొండ కైలాసం లోపల శంకరుడు అచ్చవరకల్లా చూడు అక్కలు హేళన చేసినాక చూడు బాధపడుకుంటే ఎప్పుడైతే గుణసుందరి దేవి ఆ శంకరుడికి అడ్డమయ్యారో అడ్డమయ్యే వరకల్లా శంకరుడు ఏమన్నాడు నా బిడ్డ ఏడుకో ఏడ్చుకుంటా పోతున్నది ఏందే బిడ్డ ఏం కట్టం వచ్చిందో అని శంకరుడు అడిగిండు. ఓ నాయన్నాను ఎక్క జల్లత్తున్నవో తండ్రి గుడ్డి ఎలుగును పట్టుకొని వస్తున్నావు ఈ బల్లూకం ఎక్క జల్లొచ్చింది తండ్రి ఈ బల్లూకాన్ని చూస్తే నాకొక్క మాట ఆదికొచ్చింది నా భర్త పేరు మక్తశీల మహారాజు నాగలోకం వేయిండు నాగమాణిక్యాన్ని తెచ్చుటానికి నా తండ్రి ఎటువంటి ఉగ్రసేన మహారాజుకు కాలు విరిగితే నాగమాణిక్యం తెచ్చి కాలుకు పెడితే కాలతుకుతుందా అని వెక్కంచెల్లో కోయరాదచ్చి చెప్పిండు. నా భర్త వెళ్ళిపోయిండు పొంగ మాట చెప్పిండు నీ భర్త పేరు మక్తశీల రాజని ఎవరకు చెప్పకో అన్నాడు. నా అక్కలు ఏలన చేస్తుంటే నా అక్కలు పెట్టే బాధల కాగలేక నా భర్త పేరు మక్తశీల రాజని చెప్పిన ఆగు నా భర్త ఓంగ గుడ్డేలు ఉనైతను అన్నాడు. ఓ నాయన్న ఈ గుడ్డేలు ఎక్కడిది ఈ బల్లూకం ఎక్కడిది తండ్రి అని గిదగిద వచ్చింది శంకరుని పాదాలు పట్టుకున్నది. నా బిడ్డ రావు కన్న బిడ్డ కన్న బిడ్డో కన్న బిడ్డ బాధపడబోకు బిడ్డ నా బిడ్డో భర్త ఎడలేడు బిడ్డ నా బిడ్డో రావే బిడ్డ నీ భర్తను నీ గురువు పెడతానన్నాడు. ఏడ్చేటి బిడ్డను ఓదార్చుకొని ఆ బల్లూకాన్ని పట్టుకొని రాజుగారి ఇంటికి వచ్చిండు శంకరుడు. ఒరే ఉగ్రసేన రాజా నన్ను ఎవరనుకున్నావు ఏమనుకున్నావు ఇక చూడు నా నిజా స్వరూపం అన్నాడు. బగ్గున వండిండు చెగ్గున మెరిసిండు నిజా రూపం ఎత్తిండు శంకరుడు. ఇరవ సంఖకు ఎదుంబట్ట ఎండు జోలె కుడి సంఖకు పందుంబట్ట బయట జోల రిక్కల సూలము సక్కని డమరకము. ఆ శంకరుడు ఎప్పుడు కన్నబడ్డాడో ఉగ్రసేన మహారాజు దండం పెడుతున్నాడు మంచంలోకి వెళ్ళి లేద్దామంటే లేవత్తలేదు. ఆగురా కొడుక అన్నాడు. ఇరిగడు బండారి మంత్రి ఇచ్చిండు ఆ పల్లూకం అంటే గుడ్డేలుగు మీద కొట్టిండు. బగ్గున వండింది చెగ్గున మెరిసింది ఎప్పటి వాళ్ళ మక్తశీల రాజై పుట్టిండు. మక్తశీల రాజై పుట్ట వరకల్ల చూడు ఇల్లెవలయ్యారి ఆ ఉగ్రసేన రాజు అడిగిండు.
ఒరే ఉగ్రసేన రాజా వీళ్ళు ఎవరో కాదు నీ చిన్న బిడ్డ గుణసుందరదేవికి భర్త ఆడు ఎరకలు ఎల్లయ్యా అని నువ్వు అనుకున్నావు ఆడు కుష్టాదు రోగస్తుడా అని నువ్వు అనుకున్నావు ఆయనకి ఏ రోగం లేదు ఏ నొప్పి లేదు నాటి కాలం లోపల ఒక్క అటువంటి కనుకనే బ్రాహ్మణయ్య మాటతోటి ఒక మునీశ్వరుని శాపన తోటి నీ ఒక్క అల్లుడు ఆనాటి కాలం లోపల ఎరకలు ఎల్లయ్య అవతారం ఎత్తిండు ఆనాడు కోపగొంటిని వాడు ఆ మునీశ్వరుడు పెట్టిన శాపనకే ఇన్ని రోజుల బట్టి ఎరకల ఎల్లయ్య రూపముతోటి నీ అల్లుడున్నాడు ఆనాడు ఒక్క శాంతించి ఆనాడు మళ్ళొక్క మాట చెప్పిండు చల్లిళ్ళకుండు అలా చల్లవాడి ఎన్ని రోజులకైనా నాకు ఈ రూపం ఎప్పుడు పోతుందా అని ఆనాడు ఈ అల్లుడనటోడు అడిగిండు బుద్ధిమంతి నువ్వు చేసుకున్న భార్య బుద్ధిమంతురాలు గుణవంతురాలైతే సత్యవంతురాలైతే మహాపతివ్రత శిరోమణి అయితే నీ భార్య కన్నీరు నీ కాళ్ళ మీద పడ్డనాడు నీ వికృత రూపం పోయి నిజా రూపం వత్తది నీకు అని ఆనాడు మాట చెప్పిండు మరి కొడుక నీ యొక్క బిడ్డ సత్యవంతురాలు బుద్ధిమంతురాలు గుణవంతురాలు గుణ సుందరి దేవి నీ బిడ్డ పేరు ఎల్ల 7 లోకాలల్లో ఎల్లేదున్నది అచంద్ర తారార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత సేపు నీ బిడ్డ పేరు అచంద్ర తారార్కం లోపల నీ బిడ్డ పేరు అయ్యేది ఉన్నది నీ బిడ్డ పేరు మీద కథలై పురాణాయి నిలిచేది ఉన్నది నా కొడుక నీ అల్లుడు మాత్రం కుష్టాదు రోగపోడు కాదు ఈ అల్లుడు నీ అల్లుడే నీ బిడ్డకు తగిన భర్తే ఒరే ఉగ్రసేన రాజా ఇక చూసుకోమన్నాడు అని బాలుడా మక్కసేన రాజా నువ్వు తెచ్చిన నాగమాణిక్యాన్ని తీసి నీ మామ కాలు మీద పెట్టువని వరకల్లా ఆ నాగమాణిక్యం పట్టుకొని మామ బయటికి మామ కాలు మీద పెట్టిండు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం పఠించిండు ఓం నమో నారాయణాయ నమః అన్నాడు అష్టాక్షరి మంత్రం పఠించిండు అటువంటి గనుకనే ఒక్క బ్రహ్మదేవాయ నమః అన్నాడు షడాక్షరి మంత్రం పఠించి ఈ 3 మంత్రాలు పఠన చేసి మామ కాలు మీద పెట్టేవరకల్లా ఆ భగవంతుని ఆశీర్వాదము భగవంతుని కరుణ కటాక్షము తోటి ఆనాడు ఆ ఉగ్రసేన మహారాజుకు కాలతికి ఎప్పటోళ్ళ లేచి కూర్చున్నడే నా తల్లులాలో అల్లుని కళ్ళ చూసి అల్లుని కాళ్ళు కూడా పట్టుకునే బిడ్డ కాళ్ళు కూడా పట్టుకునే నా బిడ్డ గుణ సుందరదేవి నా తప్పులు మన్నించు తరములుగా పాడు అని బిడ్డ కాళ్ళు మొక్కిండు అల్లుని కాళ్ళు మొక్కిండు అల్లుడా మత్తసేన మహారాజా నేను పాపాత్ముని దుర్మార్గుణ్ణి కన్న బిడ్డను కాలెత్తి తన్నిన కర్ముణ్ణి నేను ఈ లోకం మీద ఏ తండ్రి అనే మాట ఆ బిడ్డను నేనన్నా నా బిడ్డ ఏడ్చుకుంటదేయింది నా బిడ్డను తన్నిన కాలే ఇరిగింది నా బిడ్డను కొట్టినందుకు తిట్టినందుకు నా బిడ్డ ఉసురు నాకు దాకింది రానున్న కాలం లోకల భూలోకం పుట్టేది ఉన్నది భూలోకం పెరిగేది ఉన్నది ఆగో కన్న బిడ్డల ఏ తండ్రి ఏ మాట అనద్దు తోడబుట్టిన అన్నదమ్ములు తోడబుట్టిన అక్క ఎల్లల్ల ఏ మాట అనద్దు ఆడబిడ్డ శాపన తప్పది అర్తివాని శాపన తప్పది అడవి లోపల కొండ గొర్రె శాపన తప్పది ముని శాపన తప్పది ముండ శాపన తప్పది అని ఆనాడు ఎప్పుడైతే బాధపడుతున్నాడో ఆగో శంకరుడు చూసిండు ఒరే ఉగ్రసేన రాజా కాగల్ల కార్యం కాక తీరన్నాయి తీరుతున్నది అయి తీరిన దానికి ఆవేశం లేదు జరిగిన దానికి చింతేము లేదు అని శంకరుడు అనంగానే ఇద్దరు పెద్ద బిడ్డల మీద కోపానికి వచ్చి గడగడ గడగడ గాతలు పెట్టి ఏ బిడ్డలాలా మీరు నా బిడ్డలే కాదు కన్న తండ్రి సాగు కోరుకున్న బిడ్డలు మీరు బిడ్డలు కాదు నా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళు అని ఇద్దరు బిడ్డలు ఇషికెంటికలు పట్టుకొని గొరగొర గుచ్చుకరాంగా ఈ గుణసుందర దేవి తండ్రి గడ్డం తిరిగింది తండ్రికి దండం పెట్టింది నా ఇన్నా నా అక్కల ఎల్లగొట్టకు నా ఇన్నా నా తోడ పుట్టినోళ్ళు నా కూడా పెరిగినోళ్ళు రా నీ సాగు కోరుకున్నది నిజమే ఓ నా ఇన్నా నన్ను కొట్టెల్ల కొట్టింది నిజమే అయినా కొట్టినోళ్ళ కొట్టద్దు తిట్టునోళ్ళ తిట్టద్దు ఏగిరానికి ఎసరు రాదు తొందరకు తొవ్వదు గని అత్తిమిత్తి కాసు కడిగండము కాసు ఓపిక వరడి కాసు ఓపికన్నోళ్లకు ఓరుగల్లు పట్నం ఓపిక లేను అని కోసగొయ్యల పాడన్నారు కరిసే కుక్క మొరిగే కుక్క కరవది కొడతానన్ను కొట్టడు తిడతానన్ను తిట్టాడు ఆగు నరం మీద పుండు ఉడితే మానది నడవంత్రాన సిరత్య ఆగది
ఈ మానవుడు అంటే తడితేనే గుడిసె కప్పుతాడు, తాకుతేనే మొగ్గుతాడు. అగ ఉపవాసం ఉంటే అప్పు తీరది, ఊపిరి బిగబడితే కడుపు నిండది, ఉడుకు నీళ్లకు ఇండ్లు గాలై, మంచు గురితే చెరువు నిండది, మాట మాట్లాడితే కడుపు నిండది. మనం బతుకుంటే స్వర్గానికి తంతెలు కట్టము, చచ్చిపోతే పొలమన్ని బొక్కలు కావు. భూమి మీద తల్లి కడుపులో పుట్టినప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలి. అగో ఎన్ని రోజులకు ఉన్నా మనం అందరం అక్కడ వాళ్ళమే కానీ ఇక్కడ వాళ్ళము కాదు. అగో ఓ నాయన్న, నా అక్కల ఎల్లగొట్టకు, వాళ్ళు బాధపడతారు నాయన్న. వాళ్లకు 3 అటువంటి సగరాజ్యం వాళ్ళకి, సగరాజ్యం నాకి. నిన్ను అటువంటి కొడుకులమైన మేమే, బిడ్డలమైన మేమే. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని ఓ నాయనో, పువ్వుల్లో పెట్టుకొని ఓ నాయనో, నిన్ను దాదుకుంటాము రా ఓ నాయనో, అని ఆ మాట చెప్పినది ఆ బిడ్డో, ఆ మాట చెప్పినది ఆ బిడ్డో. చెల్ల మాటలిన వరకల్లా చూడు ఇద్దరు అక్కలకు కానాడు. తప్పు తెలుసుకున్నారు, తల వంచుకున్నారు, చెల్ల కాళ్ళ మీద పడ్డారు. నువ్వు చిన్నదానివైన చెల్లె నా చెల్లెలో, బుద్ధిమంతురాలవమ్మ నా చెల్లెలో, చెల్లెమ్మ చిన్నదానివైన బుద్ధిమంతురాలవు, గుణవంతురాలవు. చెల్లె అని చెల్లెకు దండం పెట్టి చెల్లె కాళ్ళు మొక్కే వరకల్లా అక్కరారా రమ్మన్నది. అక్కల ఇద్దరిని లేపుకున్నది, ఇంట్లో తీసుకుపోయింది. ఆగో తీసుకుపోయే వరకల్లా శంకరుడు ఏమన్నాడు, నా కొడుక ఉగ్రసేన మహారాజా, నీ ఇద్దరి బిడ్డలకు సగరాజ్యం అప్పయ్యప్పు, నీ చిన్న బిడ్డకు సగరాజ్యం అప్పయ్యప్పు. ఒరే కొడుకురాలే, నీ మామనంటే ఒక తండ్రి వల్ల చూసుకోరా అన్నడా. 3 అల్లుళ్లకు చెప్పిండు, 3 బిడ్డలకు చెప్పిండు. లోకాల శంకరుడు కైలాసం పోంగా ఏమన్నాడు, రానున్న కాలం లోపల భూలోకం పుట్టేది ఉన్నది, భూలోకం పెరిగేది ఉన్నది. ఈ చిన్న బిడ్డకున్న సుందరదేవి పేరు ఎల్ల 7 లోకాలకు తెలిసేది ఉన్నది. నీ బిడ్డ కథ పురాణం ఎవరైతే చెప్పించుకుంటారో, ఎవరైతే చెప్పుతారో, ఎవరైతే చెప్పంగా వింటారో వాళ్ళకు ఆయురారోగ్యాలు, మత్స్య సంపదలు, ఇష్ట భాగ్యాలు ఇచ్చి నాకు ఆ చంద్ర తారార్కం వల్ల వంశాన్ని అటువంటి ఉద్ధరించి వాళ్ళ పేరు ప్రఖ్యాతలుగా పాడతా, నిండా 100 ఏళ్ల ముత్తైవతనాన్ని ప్రసాదించుతా. వాళ్లకు ఎల్లప్పుడూ అగ సుఖ సంతోషాలనిచ్చి, నేను మత్స్య భాగ్యాలనిచ్చి, ఆగభోగాలనిచ్చి నేనే ఆదుకుంటానని దీవెన పెట్టిండు ఆ శంకరుడు. శంకరుడు మతాన మాయమాయి ఎప్పుడైతే ఎండి కొండలకు వెళ్ళిపోతున్నాడో, నేను వచ్చింది భూలోకము, పోయేది స్వర్గలోకము. భూలోకం లోపల బుద్ధిమంతులు ఎవరన్నా ఉంటే కాస్తోటి కైలాసం, పొందుతోటి వైకుంఠం తీసుకుపోతా. పుణ్యాత్ములకేమో స్వర్గము, పాపాత్ములకేమో నరకము. ఎవరున్నారు పుణ్యాత్ముల అని అరిచేతు లోపల శంకరుడు చూసుకున్నాడు. చూసుకున్న వరకల్లా చూడు మన పెద్దపల్లి జిల్లా లోపల పోజన్నపేట గ్రామము లోపల మరి గౌడ కులము లోపల బాలసాని తిరుపతి గౌడ అంటే బుద్ధిమంతుడు, గుణవంతుడు, 3 బిడ్డల కన్న తండ్రి, ఒక్క కొడుకును కన్న తండ్రి. నా కొడుక భూమి మీద ఉన్నన్నాళ్ళు సంతోషంగా నీ బిడ్డలు దాదుకున్నావు, నీ కొడుకును దాదుకున్నావు. మాట తప్పను అని మడవ నిప్పను అనివి. నా కొడుక నీ మనవల చూసుకున్నావు, మనవరాళ్ళ చూసుకున్నావు. ఇక నీ బాకి తీరింది, రుణము తీరిపోయింది. బ్రహ్మరాజుల నాత తప్పది, భగవంతుడు పెట్టిన పాని తప్పది. వీడికి నీ ఆయుష్ తీరిపోతున్నది. నిన్ను కాస్తోటి కైలాసం, పొందుతోటి వైకుంఠం తీసుకుపోతా. అందరికి దొరకది స్వర్గము, పాపాత్ములకు నరకము. నువ్వు పుణ్యాత్మునివి కాబట్టి నా కొడుగా నిన్ను స్వర్గం తీసుకుపోతున్నా అని బాలసాని తిరుపతి గౌడును అటువంటి పూల రథం మీద కూర్చుండబెట్టుకొని శంకరుడు ఆగో కాస్తోటి కైలాసం, పొందుతోటి వైకుంఠం తీసుకుపోయిండు. తల్లురాలో శంకరుడి పాదాల కాడ మన జ్యోతి వెలిగిండు ఆ బాలసాని తిరుపతి గౌడు. మరి ఆయన సంగతి ఏమో అక్కడ ఉన్నది. ఇక్కడ 3 బిడ్డలు, 3 అల్లుళ్ళు, ఉగ్రసేన రాజు సకుటుంబ సపరివార సమేతంగా అందరూ దాన ధర్మాలు చేసుకుంటూ ఆనందంతోటి ఉన్నారు. ఇక ఈ కథ గుణసుందరి దేవి కథ వీడికి సంపూర్ణమైపోతున్నది. అవరాల అక్కలాల ఆలకించేటి దాతలాల, మా ఎంకే టీవీ లోపల చూస్తున్న ప్రేక్షకులారా, మా అభిమానులారా, ఈ గుణసుందరి దేవి కథ విప్పి చెప్పన్నంటే ఆనందంగా ఉంటది. కష్టము సుఖం అనేది ఒక్క చెప్పన్నంటే 6 గంటలు అవుతుంది. ఇది లాక్డౌన్ సమయము. మరి అటువంటి కనుక ఒక ఆనందంతో లాక్డౌన్ సమయము కాబట్టి రాత్రి చెప్పే సమయం మనకు లేదు కాబట్టి మరి ఆ తండ్రి ఆత్మశాంతి కొరకై ఆడిబిడ్డలు, అక్క ఎల్లను ఆనందంతోటి పర్మిషన్ తీసుకొని పొద్దుందాకా ఈ 4 గంటల కథ చెప్పించిండ్రు. అందుకనే ఈ కథను తొందరగా చెప్పుడు అయింది. ఆగో తప్పులు ఒప్పులు మాకు తల వంచి దండాలు మీకు. మరీ మహానుభావురే, మరీ మంగళమే, మంగళమాని పాడరే మా యముల రాజన్న నీకు మంగళ జ్యోతినివ్వరు. మంగళ జ్యోతి
మా కోరెల్లి మల్లయ్య స్వామి మంగాళ